హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు రైల్వే, డిఫెన్స్, పారామిలిటరీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకు ఇంతకుముందు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేసేది, మనం అప్లై చేసే టైంలోనే మరి ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకు 3 సెంటర్లు ఇచ్చేటోళ్ళు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో మనం ఫస్ట్ సెంటర్ని పెట్టిన దాన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ సిటీ అనేది అలాట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే టెండర్ మారింది కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎగ్జామినేషన్ ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు ఉంటాయి, మీ ఇష్టం వచ్చిన డేట్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి మేము అనుమతిని ఇస్తున్నాం, అండ్ మీకు ఇష్టం వచ్చిన షిఫ్ట్లు మీరు పెట్టుకోవచ్చు అనేసి ఎస్ఎస్సి అనేది మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. సో ఇది మనందరికీ తెలుసు. రీసెంట్గా మనకి సిహెచ్ఎస్ఎల్ కూడా అలాగే వచ్చింది. అండ్ ఇందులో ఈ నోటీస్లో ఏముందంటే సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ బై ది క్యాండిడేట్స్ ఫర్ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1. సో ఎవరైతే అభ్యర్థులు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్కి అప్లై చేసి ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అండ్ జేఈ ఎస్ఎస్సి జేఈకి అప్లై చేసి ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఏంటంటే సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అన్నమాట. సో జేఈకి అప్లై చేసిన వాళ్ళు 10th నవంబర్ నుండి 13th నవంబర్ 11 PM వరకు మన ఎగ్జామినేషన్ సిటీ, ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ షిఫ్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలంటే మన ఎస్ఎస్సి పోర్టల్లోకి వెళ్ళి మన ఐడి, పాస్వర్డ్ కొట్టి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మై అప్లికేషన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జేఈకి అప్లై చేసిన ఫామ్ ఉంటుంది కదా, అక్కడ దాని మీద చూస్తే సెల్ఫ్ స్లాట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ డేట్ సెలెక్ట్ చేసుకొని టైం సెలెక్ట్ చేసుకొని సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ లేదా మెయిల్ ఐడికి ఓటీపీ అడుగుతుంది. 2 ఆప్షన్లు ఉంటాయి. మనం ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చుకొని ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ డేట్లో, ఆ టైంకి, ఆ షిఫ్ట్కి మనకి ఎగ్జామినేషన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే నవంబర్ 17th నుండి 21st నవంబర్ 11 PM వరకు మనం ఏంటి సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్, సిటీ, డేట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఈ డేట్లో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది అవకాశం ఇచ్చింది. సో థర్డ్ పాయింట్లో ఏమంటుందంటే ఒక్కసారి మీరు ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత స్లాట్ సెలెక్షన్, సిటీ సెలెక్షన్, షిఫ్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా దానికి మనం ఎలాంటి చేంజెస్ చేయలేము అనేసి ఈ పాయింట్ నెంబర్ 3లో మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్లో ఏముందంటే ఎవరైతే అభ్యర్థులు ఇచ్చిన టైంలో డేటు, సిటీ, టైం సెలెక్ట్ చేసుకోకుండా అలా నార్మల్గా వదిలేశారు వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది వాళ్ళ ఇష్టం, ఇంతకుముందు ఎలా వాళ్ళు ఇచ్చేదో వాళ్ళ ఇష్టం ఉన్న డేట్కి, వాళ్ళ ఇష్టం ఉన్న షిఫ్ట్కి, వాళ్ళ ఇష్టం ఉన్న సిటీలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అనేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు మనకు అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఏ టైంలో ఎగ్జామ్ రాస్తే. కొంతమంది ఫస్ట్ షిఫ్ట్లో మంచిగా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, అప్పుడు రాస్తే బెటర్ అని అనుకుంటారు. అట్లా కొంతమంది దూరంగా ఉంటారు, లైక్
ఇప్పుడు సిద్దిపేట వాళ్ళు ఉన్నారు, సిద్దిపేట వాళ్ళకు కరీంనగర్ లైక్ సారీ సిద్దిపేట రీసెర్చ్ సెంటర్ ఉంది, వరంగల్ ఉన్నారు, కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ వాళ్ళకు వరంగల్ దగ్గర అవుతుంది, సిద్దిపేట దగ్గర అవుతుంది. సో వీళ్ళిద్దరు ఏదైనా ఒక సిటీ ఎంచుకోండి. లైక్ మహబూబ్నగర్ వాళ్ళు ఉన్నారు, మహబూబ్నగర్ వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ వరంగల్ అటంతా తిరగాలంటే కష్టమైపోతుంది కాబట్టి. సో ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అండ్ ఎవరైతే అభ్యర్థులు, ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 12వ తారీఖు నాడు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉన్న అభ్యర్థులకు ఈరోజు అనగా 8వ తారీఖు నవంబర్ నుండి ఈ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోలేదో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఫర్ జేఈ candidates and CAPF sub inspector cadre candidates and SSC GD detailed medical examination candidates. For more updates, follow Target CISF 2026 channel. Like, share and subscribe for more updates.